ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఏప్రిల్ 25వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అని మీరు తెలియచేస్తున్న స్పందనను బట్టి ప్రభువుకు మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రతిదినం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కొమరం భీం జిల్లాలో ఉన్న 15 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ వస్తున్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కొమరం భీం జిల్లా బెజ్జూరు మండలం. ఈ బెజ్జూరు మండలంలో మొత్తం 21 గ్రామాలు ఉన్నాయి. 21 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో కొమరం భీం జిల్లా బెజ్జూరు మండలం కొరకు, ఈ బెజ్జూరు మండలంలో ఉన్న 21 గ్రామాల కొరకు ప్రార్థించటానికై మీరు చూపిస్తున్న మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. కృపగలిగిన తండ్రి, ఈ బెజ్జూరు మండలంలో ఉన్న 21 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని ప్రభు మీరు ఈ మండలంలో కలిగించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 4వ అధ్యాయము 38, 39వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకునిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. ప్రభు మన వెనికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సీమోను పేతురు ఇంటికి వెళ్ళినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. సీమోను పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండినట్లుగా ఆమె విషయమై ఆయనకు వారు మనవి చేసిరి. ఏ విషయమై? పేతురు అత్త బలహీనముగా ఉన్న విషయమై ఆయన యొద్ద మనవి చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఏ విషయమైనా సరే ఆయన యొద్ద మనవి చేసినప్పుడు ఆ సమస్యకు పరిష్కారము కలుగుతూ ఉంది. దయచేసి మీరు గమనించండి.
పేతురు అత్త జ్వరముతో బాధపడుతున్నప్పుడు ఆమె విషయమై ప్రభువైన యేసు యొద్ద మనవి చేసినప్పుడు మనవికి గొప్ప జవాబుగా యేసు ప్రభులు వారు ఆమె చెంత నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచిపోయినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది సేవకులు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ జ్వరంతో బాధపడిన వారి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా, మీరు పేతురు అత్త జ్వరముతో బాధపడినప్పుడు మీరు ఆ జ్వరమును గద్దించారు, మేము గద్దిస్తున్నాం అని చాలామంది సేవకులు పేతురు అత్తగారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. దయచేసి మీరు గమనించండి. ఎప్పుడైతే ఆమె స్వస్థత పొందిందో ఆమె లేచి వారికి ఉపచారము చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. మనం ఈ వాక్య భాగంలో 3 కోణాలుగా చూడవచ్చు. నెంబర్ 1, సీమోను పేతురింటికి ప్రభు వెళ్ళారు. నెంబర్ 2, పేతురు గారి అత్తగారు జ్వరంతో బాధపడుతున్నప్పుడు ప్రభు దగ్గర వారు వేడుకున్నారు. 3వది, యేసు ప్రభు వారు ఆ జ్వరమును గద్దించినప్పుడు ఆ జ్వరము ఆమెను విడిచిపోయింది. వెంటనే ఆమె వారికి ఉపచారం చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు మన ఇంటిలోకి రావాలి. మన బలహీనతల విషయంలో, మన సమస్యల విషయంలో మనము ప్రభుని వేడుకోవాలి. ప్రభు మనల్ని స్వస్థపరిచిన పిమ్మట, ప్రభు మనల్ని ఆశీర్వదించిన పిమ్మట ప్రభు సన్నిధిలో మనము పరిచర్య చేయాలి. అట్టి భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో నాతో మాట్లాడుతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పేతురు ఇంటికి మీరు వచ్చినట్టుగా మా గృహాల్లోకి రండి ప్రభు. 2వది, మేము మా సమస్యల విషయమే మీ వద్ద మనవి చేయటానికి కృప చూపించండి. 3వది, మీరు స్వస్థపరిచిన పిమ్మట మీకు పరిచర్య చేయగలిగిన పాత్రలుగా మీరు మమ్మల్ని అభిషేకించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.